जय सद्गुरु ब्रह्म महाराज जय శ్రీ అచల విష్ణువరమణ స్వాముల వారికి జై. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని చేసుకుంటూ శ్రీ సత్యకృష్ణ పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం నందు ఆత్మ సాక్షాత్కారం అనగానేమి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు చెప్తాము. లోకంలో సనాతనం నుండి ఈనాటి వరకు అందరూ ఆత్మ సాక్షాత్కారం కావాలని, అప్పుడే జన్మ రహితమవుతుందని, అప్పుడే మోక్షం కలుగుతుందని చెప్తూ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి విషయాన్ని అనేక గ్రంథాలలో అనేక మంది గురువులు, అనేక ఆశ్రమవాసులు, అనేక సిద్ధాంతులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆత్మ సాక్షాత్కారం గురించి తెలియజేస్తా ఉన్నారు. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మను దర్శించడము అనే భావము. ఇది సంభవమా అసంభవమా అనేది మనం ముందు గుర్తించాలి. ఆత్మ సాక్షాత్కారము అంటే ఎవరికి సాక్షాత్కారం కావాలి? ఆత్మ ఎవరికి సాక్షాత్కారం కావాలి? సర్వజీవులు ఆత్మస్వరూపులే అని చెప్తున్నారు కదా. సర్వజీవులు ఆత్మస్వరూపులు అని చెప్తున్నారు కదా. మరి ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కావాలి? ఈ ఆత్మ సాక్షాత్కారము ఎవరికి కావాలి? ఆత్మకే. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ ఈ ఆత్మే కదా, సాక్షాత్కారం ఎందుకు? ఆత్మకు మరియు మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం అనేది ఉన్నదే? ఎట్టగా నచ్చది? ఉన్నది ఒకటే, సర్వత్రా నుండి నిర్వృత్తి చెందినటువంటి ఆత్మస్వరూపం ఒకటే. మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం అని చెప్తున్నారు. ఎవరికి కావాలి ఆత్మ సాక్షాత్కారం అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పెద్దలందరూ కూడా ఏదో చెప్పాల్సిన విషయం వచ్చింది కాబట్టి అనేక రకాలుగా తెలియని వాళ్ళకు చెప్పుకుంటూ వచ్చారు. సర్వజీవులు ఆత్మస్వరూపులే అయినప్పుడు సాక్షాత్కారం అనేది మళ్ళీ ప్రత్యేకించి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపం నీవే అయి ఉన్నావు. నీకు మళ్ళీ ఇంకొక ఆత్మ సాక్షాత్కారం ఏమైనా చూస్తుంది? అదే ఉండేదే ఒకటి. కాకపోతే ఈ మానవుడు ప్రాపంచిక విషయాదుల యందు మనస్సు లగ్నం చేసి పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేక ప్రాపంచంలోనే ఉండిపోయినాడు. ప్రాపంచంలోకి వచ్చేసరికి మనకు పోలికలు వస్తున్నాయి. ప్రపంచంలో వచ్చేకల్లా మనకు పోలికలు వస్తున్నాయి. ఆ అమ్మ నాకన్నా బాగుంది, వాళ్ళ కుటుంబం మా కుటుంబం కన్నా బాగుంది, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి, అవునా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, మాకు లేవు అనేటువంటి ఒక పోలిక ప్రపంచంలో, ఆ భేదభావం ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో ఉండబట్టి ప్రపంచాన్ని మనం ఎక్కువగా అవగాహన చేసుకొని ఆ ప్రపంచ విషయాదులలోనే మనము
మునిగిపోతాం. మునిగిపోయి నేనెవరు, నా స్వరూపం ఏంది, నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంది, నాకేం కావాలి అనేదాన్ని పూర్తిగా మర్చిపోయినాడు ఈ మానవుడు. పూర్తిగా మర్చిపోయి ప్రపంచ విషయాదులోనే మనసును లగ్నం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు గురువులు అనేవాళ్ళు, ఋషులు అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్దరికాన్ని అనుభవిస్తూనే మరి ఆత్మతత్వాన్ని, ఆ పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకోలేక ప్రపంచ విషయాదులలోని చిక్కుకుపోయినారు అందరూ కూడా. గురువులు వచ్చేసరికి గురువులు ఆ గురువు గొప్ప, ఈ గురువు తక్కువ, ఆ గురువు బాగా చెప్తాడు, ఈ గురువు సరిగ్గా చెప్పడు, ఆ గురువుకు ఆ గొప్పతనం ఉంది, ఈ గురువుకి గొప్పతనం లేదు అనేటువంటి భేదభావాలు గురువుల మధ్యలో ఉన్నాయి, ఆశ్రమాల మధ్యలో ఉన్నాయి. ఆశ్రమంలో వచ్చిన తర్వాత ఆశ్రమాలలో వీళ్ళు కొన్ని పద్ధతులు పెడుతున్నారు, కొన్ని నియమాలు పెడుతున్నారు. ఇదంతా ప్రపంచమే. ప్రపంచం కానిదేంది? సర్వము ప్రపంచమే, సంసారము ప్రపంచమే. మరి నిరంతరము పొద్దున్న లేచింది మొదలు మళ్ళీ పడుకు నిద్రపోయేంత వరకు ఈ వ్యవహారం అంతా ప్రపంచంలో చేస్తున్నాం. అవునా కదా? ప్రకృతి స్వరూపమే నేను అనేటువంటి ఒక ఆ పరతత్వాన్ని అన్వయించుకోలేకపోతున్నాడు ఈ మానవుడు. ప్రకృతిలో ఏముండాయి? సర్వజీవులకు సమానంగా అన్ని భేదాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మలాగా ఆ అమ్మ లేదు, భేదభావం. ఈ అమ్మకుండే సౌకర్యం ఆ అమ్మకు లేదు, ఈ అమ్మకుండే సంపద ఆ అమ్మకు లేదు, ఈ అమ్మకుండే తెలివి ఆ అమ్మకు లేదు. అవునా కదా? ఇలా అన్ని భేదభావాలు ఉన్నాయి కాబట్టి ఆ భేదభావాలు చిక్కుకొని మనము ఇదవుతున్నాం. అయితే అందరికీ సమంగా ఉండేది ఏంది? అందరికీ సమత్వంగా ఏముంది? మనుషులకే కాదు, మనిషి మధ్యన, వేరే జీవుల మధ్యన, మన మధ్యన అందరికీ సమానంగా ఉండేది ప్రకృతి. అవునా? గాలి ఉంది, అందరికీ ఒకేలాగా వీస్తుంది, నీకు ఒక రకం నాకు ఒక రకం లేదు. నీరు ఉంది, అందరికి ఒకటి. అగ్ని ఉంది, అందరికి ఒకటి. నిన్ను కాలుస్తుంది, ఎవరినైనా కాలుస్తుంది. అవునా కదా? ఈ పంచభూతాలు అందరికీ సమానంగా ఉన్నాయి. అంటే వేరే భేదభావం లేకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకు సమానంగా పంచభూతాలు వాటి వృత్తిని చేస్తున్నాయి. అవునా? అలాగే మనిషి ఆకలి, నిద్ర, భయము, మైథునం అనేటువంటి 4 విషయాలలో ఆకలి, నిద్ర, భయమైదునాన్ని పశుభిన్నర సమాన అని మన శృతివాక్యం. అంటే ఆకలి, నిద్ర, భయమైదునములు పశువులకు మనుషులకు సమానంగా ఉంటాయి. దీంట్లో భేదం లేదు. నీ ఆకలి నా ఆకలి తేడా లేదు, నీకన్నా నాకు ఎక్కువ ఆకలి అవుతుంది అనేది లేదు. నిద్రలో పోలిక లేదు, ఆకలిలో పోలిక లేదు, దప్పికలో పోలిక లేదు. అవునా? అలాగే మైథునములో పోలిక లేదు, పోలిక అనేది లేదు. పోలికుంటే దాంట్లో కుటుంబం సచ్చింది రిపాటి. అవునా కదా? ఆకలిలో పోలిక లేదు, నీకు నాకు అందరికీ ఆకలి ఒకటే. సర్వజీవులకు ఆకలిలో, దప్పికలోను, నిద్రలోను, మైథునంలోను తేడాలు లేవు. భయము ఒకటే. పశువులకైనా మనుషులకైనా ఈ 4 విషయాలలో ఎలాంటి వ్యత్యాసం కానీ, పోలిక కానీ, భేదభావం కానీ లేదు. అందరికీ ఒకేలాగా ఉన్నదని గుర్తించాలి. కానీ వాటినే మనం పట్టుకోవాలి. కానీ మిగతా ప్రాపంచ విషయాలు పట్టుకుంటే మీకు పరమార్థం అర్థం కాదు. మిగతా ప్రాపంచం అన్నింటిలో తేడా ఉంది. నీ ఇల్లులాగా నా ఇల్లు లేదు, నీ రూపంలాగా నా రూపం లేదు, నీ రంగులాగా నా రంగు లేదు.
అవునా కదా? నీ జ్ఞానం నాకు లేదు. ఇలా అన్ని తేడానే ఉండేది. రంగులోను, రూపంలోను, ఎత్తులోను, పొడుగులోను, లావులోను, సన్నములోను, మాటలోను, ఆటలోను, రంగులోను, రూపములోను ప్రతిదీ వ్యత్యాసమే ఉంది. అలా దేహ సంబంధంగా కాకుండా భౌతికమైన సంబంధంలో కూడా నీ ఇల్లు నా ఇల్లు వేరు, నీ ఇంట్లో ఉండే వస్తువులు నా ఇంట్లో లేవు, నీ జీవన విధానం వేరు, నా జీవన విధానం వేరు. ఈ జీవన విధానాలే మార్పు ఉన్నాయి అన్ని. దానివల్ల మనకు ఏమైంది, ఒకరి పైన ఒకరిని చూసుకొని ద్వేషభావము, ఈర్ష్యాభావము మనకు కలిగింది. ఎప్పుడైతే అవి కలిగినాయో మనకు శాంతి లేదు, మనసుకు శాంతి లేదు, నిరంతరము దుఃఖం ఉంది, నిరంతరం బాధ ఉంది. పోలిక వచ్చింది కాబట్టి బాధ తప్పదు. ఆ పోలిక లేకుండా ఈ ప్రకృతిలో మనకి ఏమేమి అవసరమో వాటిని మాత్రమే మనం చూసుకుంటే, ముందు డబ్బు, మెయిన్ డబ్బు, అన్నిటికన్నా డబ్బు అనేది మనిషిని చాలా బాధిస్తూ ఉంది. వాళ్ళ కాడు ఉంది, మా కాడు ఉంది, అవునా కదా? ఈ విషయంలో మనిషి చాలా కృషించుకుపోతున్నాడు. డబ్బు విషయంలో 90% డబ్బునే మనము పరమావధిగా పెట్టుకొని ఈ డబ్బుతోనే కుళ్ళి కృషించి నశిస్తూ ఉన్నాడు. అనేక బాధలు, కష్టాలు పడుతున్నాడు, అవునా కదా? అంటే ఆ డబ్బు అనేది ధనం మూలం మిదం జగత్. అయితే ఒక ప్లాన్ చేసుకుంటే మనం అందరం కూడా ప్రతిదీ ఒక క్లారిఫికేషన్ కావాలి. ఆకలి, నిద్ర, భయ, మైదనములు మనకున్నాయి, వాటిని సమృద్ధిగా అనుభవించుతాం. తిండి కావాలి అందరికీ, అవునా కదా? తిండి కావాలంటే ఏం చేయాలా? డబ్బు కావాలి. డబ్బు లేకుండా తిండి రాదు. ఒకడెవడో రూపాయి లెక్క లేకుండా నేను బతుకుతున్నా అన్నాడు. రూపాయి లెక్క లేకుండా నేను బతుకుతున్నాయా, నాకు డబ్బుతో పనే లేదు, నేను 3 పూటలు తిన్నా ఆనందంగా హాయిగా అంటే ఎట్లున్నావు నువ్వు హాయిగా అంటే సమయానికి ఎవరో ఒకరు అన్నం పెడతాండారు. ఆ అన్నం ఊరికి వచ్చిందే, వాళ్ళకు ఊరికి వచ్చిందే, వాళ్ళు బియ్యము కొని, పప్పుకు కావాల్సిన సరుకులు కొనుక్కొని, గ్యాస్ కొనుక్కొని, పాత్రలు కొనుక్కొని, నీళ్లు కొనుక్కొని, వంట చేసి నీకు పెట్టిన డబ్బే ఒళ్ళు పెట్టింది నీకు. నువ్వు అన్నం పెట్టాలనుకుంటున్నావు, అన్నం కాదు డబ్బే పెట్టినారు నీకు. ఎక్కడికన్నా పోవాలంటే ఎవరన్నా బండి ఎక్కించుకొని పోతాను నన్ను అంటారు. ఇప్పుడు మన గోపాల రమణయ్య ఉన్నాడు, అబ్బా నాకు ఎంతమంది ఎక్కించుకొని పోతారు నన్ను, ఆ రోడ్డు మీకు వచ్చి కనుక చూపు పోతారు ఎక్కించుకొని మళ్ళీ వివేకానంద కాల్పన ఓడుకుంటే అందరూ మా ఊళ్ళు మర్చిపోతారు ఎక్కించుకొని పోతాను. ఊరికే ఖర్చు కాకుండా పోతే ఒక ఖర్చు కాకుండా పోతాను. నీకు గాలే ఖర్చు, వాళ్ళకైతే అవునా కదా? నీకు గాలే, నేను ఎక్కించుకొని పెట్రోల్ ఖర్చు అవుతుంది, అవునా కదా? బండి అరిగిపోతుంది, ఇదంతా మన డబ్బు ఖర్చే కదా. నువ్వు ఊరికే రాలే. అలాగే తిండి కూడా నువ్వు తింటున్నావు అంటే ఊరికే, అది వాళ్ళ కష్టార్థం తింటున్నావు, నువ్వు డబ్బే తింటున్నాం. మనం ఈ కాలంలో ఏది ఊరికే రాదు మనకు, వస్తుందా? ఒక బియ్యపు గింజ కూడా ఊరికే రాదు మనకు. ఎందుకంటే ఊరికే పండే పంటలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఆ కొండల్లో గోత్రాలలో కొన్ని పండ్లు ఉన్నాయి, జేగి పండ్లు, కలే పండ్లు, ఆ బిక్కి పండ్లు, ఇంకా అడవిలోకి పోతే చుంకాగ పండ్లు, అట్లా కొన్ని బలసకాయలు అంట, ఆ పండ్లు ఈ పండ్లు తినడానికి. కందమూలాలు అంటే భూమిలో జంతుగడ్డలు, ఇటువంటివన్నీ కూడా కందమూలాలు ఉన్నాయి అడవులలో. అవి వేసుకొని తింటే అది ఊరికి వచ్చింటాం మనకు లెక్క ఖర్చు పెట్టకుండా. కానీ నువ్వు ఒక గ్రామంలో ఉండి ఒక ఊర్లో నివసిస్తూ డబ్బు లేకపోతే నీవు బ్రతకలేవు. ఏమన్నా నిజమే కాదు. ధనం మూలం మిదం జగత్ అని పెద్ద శాస్త్రం చెప్తున్నారు. అంటే డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో మనం బ్రతకలేము. అయితే డబ్బు కాదు, ఎంత కావాలా? డబ్బు ఎంత కావాలో తెలియదు, డబ్బు అయితే కావాలి, ఎంత కావాలో తెలియదు.
ఆడ వచ్చింది చిక్కు మనకు. మితం లేకుండా కావాలంట. ఎంత కావాలనో నువ్వు నిర్ణయం చేసుకో ఫస్ట్. నీకు 3 పూట్ల బోకు ఎంత ఖర్చు అవుతుంది చేసుకొని తింటే, నలుగురు ఇంట్లో ఉంటే కనుక నలుగురికి 200తో భోజనము 3 పూట్ల వస్తుంది. 250 సార్. ఇప్పుడు ఒక కేజీ బియ్యము ఒక రోజు ఎత్తివేను, ఒక రోజుకు చెప్తున్నా, నెలంతా కాదు, ఒక రోజుకు ఒక రోజుకైనా 200 కాదు 300 కానీ 300 డబ్బుతో మీ కుటుంబం అంతా 3 పూట్ల తినచ్చు. అవునా కదా? అయితే 300 డబ్బు మనం ఎట్లా సంపాదించాలా? ఎంతమంది ఉన్నాము? నలుగురం ఉన్నాం. నలుగురము పని చేయాలి, ఏదో ఒక పని, చిన్న పని. నువ్వు తినే మీద నువ్వు సంపాదించుకోగలవు. 100 రూపాయలు తింటున్నాం మనము. ఆ 100 రూపాయలు ఏదో ఒక పని, ఇంట్లో పనో బయటి పనో చేసి సంపాదించుకోవాలి. అవునా కదా? దాన్ని ఎందుకు ఆలోచన చేయలేకుండా మానవుడు. అదే డబ్బు కావాలంటున్నా కానీ ఆ డబ్బు ఎంత కావాలనో అనేది దీనికి తెలియడం లేదు. మితం లేకుండా ఎంత వచ్చినా కావాలా దానికోసం ఒక వద్దు ఒక 100 రూపాయలు తెస్తానే స్వామి అనుకుంటే ఆ 100 రూపాయలు 200 కొన్నా 200 కావాలంటే, 300 కావాలంటే, 500 కావాలంటే, 1000 వచ్చినా నాకు చాలు అంటారు. అవునా కదా? 10,000 వచ్చినా ఇంకా కావాలా అంటారు. కావు, ఇల్లు వేసుకోవాలా, మోకిండు వేయాలా, 10 ఇండ్లు వేయాలా, బాడెక్కి తీయాలా. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం మన దాంట్లో ఇరుక్కున్నట్టే కదా. నువ్వు సుఖంగా బతకాలంటే ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు సత్యావద్దు, ఏం ఎత్తుకొని పోవు, అన్నీ వదిలిపెట్టుకోవాల్సిందే. భార్య బిడ్డలకు అంటున్నావు, ఎవరు భార్య బిడ్డలు? వాళ్ళు సంపాదించుకుంటారు. అవునా కదా? ఈనాడు భర్త చనిపోయిన భార్య బిడ్డలు చచ్చిపోయినారు, ఒక చచ్చిపోయినారా? అన్నం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో పని చేసుకుని బతుకుంటారు. అవునా కదా? మరి అటువంటిప్పుడు నువ్వు అందరికీ సంపాదించేటువంటి తపనతో స్థిమితము లేకుండా మరి మనసును దేహాన్ని కష్టపెట్టి నువ్వు పోరాడుతానే ఉన్నావు డబ్బు కోసం. ఏం అవసరం డబ్బు, ఎంత అవసరం, ఎంత మేరకు మన అవసరం, అంతవరకు అందరూ పని చేసి సంపాదించుకుంటే సుఖంగా ఉంటుంది. అవునా కదా? మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ వివాహ చట్టం ఉంది కాబట్టి పెళ్లి చేసుకునే సహకారం అనేటువంటి ఒక వ్యవహారం ఉంది కాబట్టి వాడొకడు కష్టపడాలా, ఇది కూర్చొని తినాలనేటువంటి చింతన ఉండడంతో అందరికి కష్టాలు వస్తున్నాయి. కానీ మిగతా దేశాలు అట్లా లేవు. భార్య భర్త ఇద్దరు సంపాదిస్తారు, ఎవరు దేశ పని వాళ్ళు చేసుకొని సంపాదిస్తారు, వాళ్ళు హ్యాపీగా సంసారం చేసుకుంటారు. కానీ మన దేశంలో ఒకడు సంపాదిస్తే నలుగురు కూర్చొని తింటున్నారు. ఇప్పుడైనా కానీ భార్య భర్తలు ఉండేటోళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది చేస్తున్నారు, పల్లెటూరు చేస్తున్నారు, పల్లెల్లో ఉండేవాళ్ళు పనులు చేస్తున్నారు, టౌన్లో ఉండేవాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఏమన్నా షాపులు లేకపోయి మోస్తారుగా పని చేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు, ఏదో ఆనందంగా బతుకుతున్నారు. కానీ చాలా మంది ఒక వ్యక్తి సంపాదిస్తే నలుగురు కూర్చొని తింటున్నప్పుడు వానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వానికి వచ్చే 10,000 జీతంలో ఇంటి బాడీ కట్టుకోవాలా, సంసారం చేయాలా, పిల్లలను చదివించుకోవాలా, ఆ మనీ ఆ డబ్బు తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి, అప్పులు చేస్తాడు, అవి తీర్చుకోలేక ఇబ్బంది పడతాడు, బాధలు పడతాడు. అవునా కాదు? అట్లా ఇక్కడ నలుగురు 4 పనులు చేసుకుంటే వాళ్ళ జీవితానికి సరిపోతుంది. ఆ సరిపోయేది ఎంత మటుకు కావాలో అనేది నిర్ణయం చేసుకోవాలి. అది లేకుండా ఎంత వచ్చినా ఇంకా కావాలా అంటే అది ఇంకో దానికి ఉపయోగించి ఇండ్లు స్థలాలు కొని ఇట్లా కొంతమంది డబ్బునంతా సంపాదించినంతగా వేరే పెట్టుబడులు పెట్టి దాన్ని పెంచుకుంటూ అంటారు. కానీ సుఖం లేదు, శాంతి లేదు. వాడు పోయావద్దు ఇది ఏం తీసుకోబోడు.
అన్నీ ఇసుపెట్టుకోవాలి. విడిచిపెట్టిపోవాల్సిందే కదా. విడిచిపెట్టిపోయేదైనా కానీ ఎందుకో ఆశ ఆశ. ఆశ ఉంది. కాబట్టి అటువంటి ఆశను మనము వదులుకొని మన జీవితానికి ఏం కావాలనే నిర్మల స్థితి ఎప్పటికీ మీకు కలుగుతుందో దాన్ని ధ్యానము, ఆత్మ సాక్షాత్కారం, ఈ పేర్లన్నీ కూడా ఈ ఫిలాసఫీ సంబంధించిన మాటలే కానీ ఆ మాటలకు అర్థం లేదు. ధ్యానం అంటారు, కూర్చొని చేస్తూ ఉంటారు. ఏం ఉపయోగం? ఏం చేస్తావు నువ్వు? ధ్యానం చేసి ఏమొస్తాయి నీకు? ఏమీ రాదు. కానీ ధ్యానం అంటే చేసేది కాదు, జరిగేది ధ్యానం. నువ్వు చేసే ప్రతి పని శ్రద్ధగా చేసి దాని ధ్యానం అంటారు. కాబట్టి నువ్వు శ్రద్ధగా పని చేయి, అదే. కాబట్టి నీకు ఎంత కావాలో నిర్ణయం చేసుకొని అంత డబ్బు ఇవన్నీ చేసుకొని మిగతా సమయాన్ని ఆనందంగా గడుపు. ఒక సంగీతం, ఆటలు, ఒక ఇంటి ముందర స్థలం ఉంటే ఆ మొక్కలు నాటుకో, కొన్ని కూరగాయ మొక్కలు వేసుకో, నీ ఇంటికి అవసరం ఏంటి, పూల మొక్కలు వేసుకో, ఇంటిని అద్భుతంగా తయారు చేసుకో, నువ్వు ఆనందంగా జీవించు. ఎంత డబ్బు వచ్చినా డబ్బు లేకపోయినా ఆకలి, నిద్ర, భయం, మైదనము సమానంగానే ఉంటాయి. వీటిల్లో మార్పు లేదు, వీటిల్లో తేడా లేదు. కాబట్టి ఆ ప్రకృతి స్థితిలో నువ్వు నిలబడి, మరి మానవ దేహం వచ్చింది కాబట్టి ఈ దేహాన్ని నువ్వు పోషణ చేసుకో. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్న జీవుడే దేవుడే సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఈ దేహమే దేవాలయం ఉన్నప్పుడు ఈ దేహాన్ని దేవాలయంగా భావించు, ఇందులో ఉన్న జీవుడే దేవుడిగా భావించు. మరి నేను 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 అంటున్నా, ఆ నేనెవరు? ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి రాలే, ఎక్కడి నుంచి పోలే. రావడానికి పోవడానికి చోటు లేదు, దారి లేదు. ఎందుకంటే ములుగు సందు లేకుండా అంతటా అదే ఉన్నది. ఇది ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోలేదు, వచ్చిపోయింది. ఈ దేహము, ఈ దేహం వచ్చింది, తల్లి గర్భంలో నుంచి వచ్చింది. ఆకలి, నిద్ర, భయంతోనే పెరిగింది. ఇంతలావైంది, ఇంతలావైంది. యవ్వనం వచ్చి నాకు నైవేద్యం వచ్చింది. తన సంతతిని మళ్ళీ భూమి మీద తయారు చేసింది. తాను ఒకనాడు పోతాను, అవునా కదా. కానీ శాశ్వతంగా ఉండేది ఆత్మస్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం ఎప్పటికీ ఉంది. అది కదలదు, మెదలదు. అది శాశ్వతమై, సనాతనమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, అవమానస నగోచరమై ఈ విశ్వం అంతా తానే వ్యాపించినది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది ఇదే ధర్మము. కష్టాలు వస్తున్నాయి స్వామి, బాధలు వస్తున్నాయి స్వామి, రోగాలు వస్తున్నాయి స్వామి, వస్తాయి. దేహానికి వస్తాయి. ఎందుకు రావు? ఈ దేహం ఉన్నాక ఈ దేహానికి అన్నీ వస్తాయి. శరీరము ఈ కంటికి కనపడే ప్రతిదీ ఒకనాడు అదృశ్యం అయిపోయేది. ఇది పుట్టినప్పుడు ఎంత ఉన్నామో అంతే లేదు కదా, పెరుగుతుంది కదా, పుడుతుంది, పెరుగుతుంది, మళ్ళా క్షీణిస్తుంది, యవ్వనం పోతుంది, వృద్ధాప్యం వస్తుంది, మళ్ళీ మరణిస్తుంది. ఒకనాడు పోతుంది. అది తెలుసు మనకు ముందే. ఎందుకంటే ఎందరినో చూసినాం మనం ఈ ప్రపంచంలో. మన కళ్ళ ముందర ఎందరో చనిపోయినారు. చనిపోలేదా మీ ఊళ్ళో? మీ కళ్ళ ముందర ఎందరో చనిపోయినారు. వయసు అయిపోయి కొంతమంది చనిపోయినారు, యాక్సిడెంట్లు అయిపోయి కొంతమంది చనిపోయినారు, శరీరంలో అవయవాలు దెబ్బతిని హార్ట్ అటాక్ వచ్చి, పక్షవాతం వచ్చి కొంతమంది చచ్చిపోయినారు. ఇలా అనేక రకాలుగా మన అమ్మ నాయన పోయినారు, మన తాత ముత్తాతలు లేరు కదా, ఈనాడు పోయినారు కదా. వాళ్ళ నాడు పుట్టి ఈ భూమండలంలో సంచరించి వ్యవహారం చేసి సంసారం చేసి పిల్లలు కానీ ఇల్లు వాటిని రక్షించుకొని వాళ్ళు పోయినారు కదా. తర్వాత తరం పోయింది కదా, మన తరం కూడా పోతుంది. మన పిల్లలు ఉంటారు, మనం పోతాం. మనం పోయిన కొన్నాళ్ళకు వాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇది కొనసాగుతుంది ఈ వ్యవహారం అంతా. ఈ జన్మల ప్రవాహం అనేది
నిరంతరం కొనసాగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ లేదు. అవునా కదా? అరటి చెట్లు మరి. ఆ, అట్లాంటి ఒక పంట పడుతానే దాన్ని కొట్టేయడము, దాని పిలకలు అన్ని పైకి లేయడం. అట్లా ఆ విధంగా ఈ మానవ జీవితమే కాదు, 84 లక్షల జీవరాశులు ఎన్నో మన కళ్ళ ముందు పుడుతున్నాయి, మన కళ్ళ ముందు పోతున్నాయి. అవునా కాదు? నిజమే అది మాట. అది సత్యమే కదా. అది అందరికీ తెలుసు కదా. మనం తెలిసి మళ్ళీ భయపడతాం. మరణం అంటే తెలిసి, మరణం అంటే మళ్ళీ భయపడతాం. సావు అంటే ఒకనాడు సత్యమని మనకు ముందే తెలుసు కదా. ఎందుకంటే మన ముందు అందరూ వినాలి, మళ్ళీ మనం పోవాలి. అవునా కదా? అయితే ఆ మనం ఎవరు, ఆ నేనెవరు, దాన్ని తెలుసుకోవాలి. రమణ మహర్షి నువ్వెవరు తెలుసుకో. ఆ నేనెవరు అన్న విషయానికి వచ్చినప్పుడు, నేనంటే ఈ దేహమని, ఈ దేహానికి సంబంధించిన ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు నాయని నువ్వు భావిస్తున్నావు. అవునా కదా? అది కాదు. ఈ దేహం నువ్వు కాదు. దేహం పోతుంది, నీకు మరణం లేదు. నీవు శాశ్వతంగా ఉన్నావు. మరి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఈ దేహానికి ఉన్నాయి. ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడు. ఆయనకు జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు. 3 అవస్థలు లేవు కదా. 3 అవస్థలందుకు తాను ఒకే తీరుగా ఉన్నాడు. మార్పులు చెందడం లేదు. తానుండి ఈ శరీరములోని కాలి గోటి నుంచి ఈ మెన్నెత్తిన ఎంటిక వరకు ప్రతి క్షణము దాన్ని కాపాడుతూ ఉండాలి. అవునా కదా? అవస్థలు అది కాపాడుతున్నాడు. గుండె నిరంతరం కొట్టుకుంటా ఉంది, శ్వాస నడుస్తూ ఉంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, లివరు పనిచేస్తాయి. అవునా కదా? అంటే అంతరేంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. బాహ్యేంద్రియాలైనటువంటి కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుత్యము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, ఈ 14 ఇంద్రియాదులు మాత్రమే సుషుప్తిలో లయమవుతా ఉన్నాయి. మొత్తం 25 ఇంద్రియాలు. 25 ఇంద్రియాలలో 14 ఇంద్రియాలు మాత్రమే లయమవుతున్నాయి సుషుప్తిలో. మిగతా 11 ఇంద్రియాలు తన పని తాను చేస్తున్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటి అంతఃకరణాలు వాటి పనులు చేస్తున్నాయి. విషయేంద్రియాలు కూడా లయమవుతున్నాయి అక్కడ. విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 15, మనస్సు, బుద్ధి, ఈ 17 ఇంద్రియాదులు స్వప్నంలో లయమైపోతూ ఉన్నాయి. అవునా? సుషుప్తిలోకి పోయేసరికి చిత్తము, అహము కూడా లేకుండా పోతుంది. చిత్తము, అహం కూడా లేకుండా పోతుంది. ఇంక ఏముండవు అక్కడ సుషుప్తిలో? జ్ఞానం ఉంది, జ్ఞానం అనేది ఉంది. తర్వాత పంచ ప్రాణములు ఉన్నాయి, పంచకోశములు ఉన్నాయి. పంచ ప్రాణములు, పంచకోశములు, జ్ఞానము అంటే ఆ చైతన్యాన్ని జ్ఞానం. ఆ చైతన్యము ఇవి మాత్రం పనిచేస్తున్నాయి కదా. సప్త ధాతువులు పనిచేస్తున్నాయి, పంచకోశాలు పనిచేస్తున్నాయి. పంచధాతువులు అంటే రసము, రుధిరము, మాంసము, ఎముకలు, మజ్జ, మెదడు, రేతస్సు. ఈ ఏడు సప్తధాతువులు. ఈ సప్తధాతువులు నిరంతరం లోపల పని జరుగుతాయి. అలాగే పంచ ప్రాణములు పనిచేస్తున్నాయి. వ్యాన, సమాన, ప్రాణ, ఉదాన, అపానం అనేటువంటి వాయువులు లోపల పనిచేస్తున్నాయి. ఆ వాయువులు, ఆ చైతన్యము మేమే.
లోపల ఉంది పంచకోశాలు. ఈ మాత్రము నువ్వు జాగ్రత్తలో ఉండు, స్వప్నంలో ఉండు, సుశక్తిలో ఉండు, అవి పనిచేస్తుంది. అవి పనిచేస్తున్నాయి కాబట్టి మనం లోపల గుండె, లివరు, కిడ్నీలు, జీర్ణాశయము, పేగులు, మూత్రాశయము, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాటిక్ గ్లాండ్, తర్వాత 7 గ్రంథులు ఉన్నాయి. పిట్యూటరీ గ్రంథని, పీనల్ గ్రంథని, థైరాయిడ్ గ్రంథని, ప్యాంక్రియాటిక్ గ్రంథని గ్రంథులు ఉన్నాయి లోకంలో. ఆ గ్రంథులు అంటే ఆ అవయవాన్ని పనిచేపించేటువంటి ఒక రసాయనం. అది ఊరితేనే అవి పనిచేస్తాయి, లేకపోతే శరీరం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆ గ్రంథులు మన శరీరంలో కిడ్నీ కాడ ఒక గ్రంథి ఉంది, జననేంద్రియం కాడ ఒక గ్రంథి ఉంది, స్త్రీలకు గర్భాశయంలో గ్రంథి ఉంది, పురుషులకు మర్మాంగంలో గ్రంథి ఉంది, మర్మావయవాలలో. తర్వాత కిడ్నీలో స్త్రీలకు పురుషులకు గ్రంథి ఉంది. తర్వాత షుగర్ను కంట్రోల్ చేసింది ప్యాంక్రియాటిక్ గ్లాండ్. షుగర్ ఎందుకు వచ్చింది? ప్యాంక్రియాటిక్ గ్లాండ్ సరిగ్గా పనిచేయదు, షుగర్ వచ్చింది. అలాగే థైమస్ గ్లాండ్ అని గుండె దగ్గర ఉంది, అది ఉంది కాబట్టి ఆ గుండె కొట్టుకుంటుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉండే గ్రంథులు కంఠంలో ఉంటాయి. తర్వాత పిట్యూటరీ గ్రంథి భూమధ్యంలో ఉంది. థైమస్ పీనల్ గ్లాండ్ అనేది సహస్రారంలో ఉంది. సహస్రారంలో ఉండి 72,000 నాడులకు శక్తిని సరఫరా చేస్తూ ఉంది ఆ పీనల్ గ్లాండ్. అదే ప్రాణశక్తిని విడుదల చేస్తూ ఉంది. ఈ శరీరం ప్రాణంతో నడుస్తూ ఉంటే ఆ పీనల్ గ్లాండ్లో ఉండే పరమాత్మ, అదే గురుదేవుడు అక్కడ ఉండి సహస్రదళ పద్మములో తాను ఉండి ఈ శరీరాన్ని మొత్తం 72,000 నాడులకు చెల్లింపజేస్తూ ఉంటారు. ఇట్లా ఇవన్నీ నిరంతరం పనిచేస్తూ ఉండదు. వీటిని ఎవడు చేయిస్తున్నాడు? అదే పరమాత్మ శక్తి, అదే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే నా 5 రకాలుగా, అంటే పరాశక్తిగాను, ఆదిశక్తిగాను, జ్ఞానశక్తిగాను, ఇచ్ఛాశక్తిగాను, క్రియాశక్తిగాను ఏర్పాటయ్యి శరీరములో అణువణువున నిరంతరం పనిచేస్తానే ఉన్నది. ఈ జీవునికి 3 అవస్థలలో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలలో తాను కొన్ని కోల్పోతున్నా తాను మాత్రం నిరంతరము తల్లి గర్భం నుంచి బయట పడినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా క్షణము తీరిక లేకుండా ఈ శరీరాన్ని పోషిస్తూ ఉండాలి, ఈ శరీరాన్ని పెంచుతూ ఉండాలి. ఈ శరీరం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. బాల్యంలో జ్ఞానం మొదడు పుట్టిన మనము ఇంత పెద్ద మనుషులమైనామంటే నిరంతరం లోపల చర్య జరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. పెరిగి 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 ఈ దేహం మళ్ళీ సృష్టిస్తూ ఉంది, మళ్ళీ ముడతలు పడతా ఉంది, ముసలి తీరుతా ఉంది. ఈ పనితో చేసేవాడెవడు? లోపల ఉంది. వాణ్ణి మనం ఈశ్వరుడు అన్నాము, ఆయననే బ్రహ్మం అన్నాము, ఆయననే పరమాత్మ అన్నాము, దానే ఆత్మ అన్నాము. అవునా కదా? ఎందుకంటే అది కనపడదు, అది కంటికి కనపడే వస్తువు కాదు. నీ అణువణువున అది ఉంది అని నువ్వు గ్రహించు, అని నువ్వు తెలుసుకో. నీకు ప్రాక్టికల్గా మనకు తలంపు వస్తూ ఉంది కదా. ద్వైత సిద్ధాంతములో దేవుడు వేరు నేను వేరు అని చెప్పిన, అద్వైతములో దేవుడు నేను ఒకటే అని చెప్పిన, విశిష్ట అద్వైతములో ఆ శ్రీమన్నారాయణుడే భగవంతుడని చెప్పినప్పటికీ, అచలములో పరిపూర్ణం ఒకటి ఉన్నదని, ఇది లేనదని చెప్పినప్పటికీ, ఈ సిద్ధాంతాలన్నీ ఒక ప్రతిపాదన చేసినాయే కానీ భగవంతుని గురించి ప్రతిపాదన చేసినాయే కానీ అనుభవపూర్వకంగా వారు ఆ పరమాత్మ తత్వాన్ని ఎరగలేదని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదన చేసినారు, ఇది ఇలా ఉంటుంది దైవమని. దీన్ని దైవమని నువ్వెట్ట నిర్ణయిస్తావు? అసలు నిర్ణయాన్ని లేనిది కదా దైవం. దైవము
నిర్ణయాలకి అందంది కదా, దాన్ని ఏ నిర్ణయము చేయలేం కదా భగవంతుని. నువ్వెట్లా నిర్ణయం చేస్తావు? ఇది అదని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఈ విధంగా అనేకులు అనేక సిద్ధాంతాలు అనేక మార్గాలను మరి తయారు చేసుకొని ఒక్కొక్కరు ఒక్కోసారి నిలబడిపోయినారు. ఇది సత్యమని ఒకడు, ఇది సత్యమని ఒకడు, ఇది సత్యమని ఒకడు, నలుగురు 4 మార్గాలలో నిలబడిపోయినారు. అయితే మనం పూర్ణంగా పరిశీలన చేస్తే దాని నిర్ణయం చేసడానికి ఎవరి తరము కాదు. ఎందుకంటే అది నిర్ణయాలకు అతీతంగా ఉన్నది. అది భావాలకు అందేది కాదు. అది మానస గోచరము, అది ఇంద్రియాతీతము. అవునా కదా? నీ శరీరములో నీ పంచ జ్ఞానేంద్రియాలకు, నీ కర్మేంద్రియాలకు, నీ మనస్సుకు, నీ బుద్ధికి, నీ చిత్తంకు, నీ అహముకు, ఈ 14 ఇంద్రియాలకు అది దొరికేది కాదు. నిర్ణయం చేయలేవు. నువ్వు ఎట్లా చెప్పగలవు? నువ్వు గ్రంథాలు రాసి నేను నిర్ణయం చేసినా ఇది దైవం అని ఎలా చెప్తావు? నువ్వు చెప్పడానికి అవకాశం లేదు. అది ఎలా ఉంది ఆ దైవం అంటే, నేను అని నువ్వు చెప్తూ ఉన్నావు, నాది అంటా ఉన్నావు. నేను నాది 2 పోయినప్పుడే ఉన్నది అది. నేను నాది 2 పోవాలి. నేను నాది. నేను ఎవరుంటున్నావు? నువ్వు నేను అని దేహాన్ని అంటాను. ఈ దేహాన్ని నేను అంటున్నావు. నేనని అంటున్నావు. అవునా కదా? నాది అని ఈ దేహానికి కొన్ని తగిలించుకొని అయింది నాయి అంటాడు. నీది లేదు, నీవు లేదు. నీది నీవు 2 సున్నానే. ఉన్నది పరమాత్మ. ఇవి 2 పోయేది. అట్టి పరమాత్మను చెప్పడానికి ఎవడి తరము కాదు. అట్టి పరమాత్మ ఉండే ఈ సృష్టిని చేస్తా ఉంది, ఈ సృష్టిని నడిపిస్తా ఉంది. ఈ సృష్టి స్థితి లయములకు కారణమైనది ఉన్నది. ఏంది లేదు, దీనికి మూలం లేదు, ఈ మూలం లేని గుర్తు శరీరం లేనే లేదు, ఇది పుట్టడం లేదు. ఇట్లాంటి మాటలన్నీ ఇక్కడ చెల్లవు. ఈ దేహాన్ని ఏది నడిపిస్తా ఉంది? ఈ నాలుగు రుచినిచ్చింది ఎవరు? ఈ నోటికి మాటనిచ్చింది ఎవరు? ఈ కంటికి చూపునిచ్చింది ఎవరు? ఈ చెవుకు వినే శక్తినిచ్చింది ఎవరు? ఈ ముక్కుకు వాసన చూసే శక్తినిచ్చింది ఎవరు? ఈ చేతులు కదిలే శక్తి ఎవరు ఇచ్చినారు? ఈ కాళ్ళకు నడిచే శక్తి ఎవరు ఇచ్చినారు? ఈ నోటికి మాట్లాడే శక్తి ఎవరు ఇచ్చినారు? ఈ యొక్క గుద విషయములకు మల విసర్జన మరి మూత్ర విసర్జన చేసే శక్తి ఎవరు ఇచ్చినారు? అటువంటి దైవశక్తిని అనుగుణమున ఉన్నది. దానే పెద్దలు పరిశీలన చేసి అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి చెప్తున్నారు. అటువంటి చతుర్వేద మహావాక్యాన్ని కూడా కొట్టేసి ఇది మాయని, శంకరాచార్యులకు తెలియదని, వేదవ్యాసునికి తెలియదని, శ్రీకృష్ణ పరమాత్మునికి తెలియదని, ఎందరో మహానుభావులు రమణ మహర్షికి తెలియదని, రామకృష్ణ పరమహంసకు తెలియదని, స్వామి వివేకానందకు తెలియదని, ఇది పరిపూర్ణ బోధని, వాళ్ళందరూ ఎరుక బోధలో ఉన్నారని, వాళ్ళు ఎరుకలోనే ఉన్నారని, ఎరుకలోనే పోయినారని, ఇది లేనెరుకని, పరిపూర్ణ ఒకటి ఉన్నదని, అది శ్రీధర శివరామదీక్షుడు నిర్ణయం చేసినారని అంటున్నారు. శ్రీధర శివరామదీక్షుడు కాదు కదా, ఇది ఎంతమంది ఈ భూమిలో పుట్టినా పరమాత్మ ఎందుకంటే ఆ పరమాత్మ తత్వం నువ్వు తెలుసుకునే స్థానంలో లేదు. నీకు కనిపించే స్థానంలో పరమాత్మ లేదు. నీవు తలుచుకుంటే, నువ్వు అనుకుంటే, నువ్వు గ్రహిస్తే నీ అనుగుణమున ఆ పరమాత్మ అనుగుణమున ఆ పరమాత్మ స్వరూపమే ఉన్నది. విశ్వమంతా పరమాత్మే ఉన్నాడు. ఆ పరమాత్మని ఒక విషయం చెప్తాను. అంటే వెలుగు జీవుడు, చీకటి దేవుడు అని. వెలుగు జీవుడు, చీకటి
దేవుడు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చీకటి దేవుడు. వెలుగే జీవుడు, వెలుగు జీవుడు. జీవుడు, చీకటి జీవుడు. వెలుగు ఎక్కడ పుట్టింది? చీకటిలో. చీకట్లో పుట్టింది. వెలుగులో చీకటి పుట్టలే, చీకట్లో వెలుగు పుట్టింది. అంతా చీకటి. వెలుగు పోతే ఉండేది ఏంది? చీకటి. వచ్చిపోయేది ఏంది? చచ్చిపోయేది. వెలుగు. వెలుగు. వచ్చిపోయేది వెలుగు. చీకటి చీకటి అట్టే ఉంటుంది. పర్మనెంట్. అనంత ఆకాశంలో చూస్తే మొత్తం చీకటే ఉంది. అక్కడక్కడ వెలుగు వెలుగు అంటే నక్షత్రాలు కనపడతాయి, అయినా వెలుగు. మన సూర్యుడు కూడా ఆ నక్షత్రంతో సమానం. మన దగ్గర ఉన్నాం కాబట్టి పెద్ద కనపడతాం. ఆ నక్షత్రం కాబట్టి మన సూర్యుడు కూడా అంత దూరంలో ఉండే నక్షత్రాలు. మనం దగ్గర ఉన్న కాబట్టి సూర్యుడికి మనకు వెలుగు ఎక్కువ వస్తాయి. అంతేగాని ఈ మన గ్రహంలో, మన సౌర కుటుంబంలో కూడా 9 గ్రహాలు ఉంటే ఒక 3-4 గ్రహాలకు మాత్రమే ఈ సూర్యుని వెలుగు పోతా ఉంది. ఆ పక్కుండే గ్రహాలకు వెలుగు చేరడం, ఆ పక్కన గ్రహాలకు వెలుగు చీకటి గ్రహాలు. ఈ సూర్యుడు వెలుగు అక్కడ పడ్డంలే, అంత దూరానికి సూర్యుడు కనపడ్డంలే. మనం దగ్గర ఉన్నాం కాబట్టి కనపడతాం. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈడ ఉన్నాం మనం, మనకు కనపడుతుంది. ఆడికి గేట్ అవతల ఏముందో తెలియదు, గేటు కాడ ఏముండదు మనకు. ఏమి ఈ వెళ్తున్న దూరం పోలేదు, అవునా? కాబట్టి వెలుగు దగ్గర ఉన్న అట్లా మన భూమి ఇటు సూర్యుని దగ్గరలో ఉంది కాబట్టి మనకు వెలుగు రాత్రులు వస్తున్నాయి. విశ్వం మొత్తం చీకటే, విశ్వం మొత్తము చీకటే, వెలుగు లేదు. వెలుగు అక్కడక్కడక్కడ. రాత్రిపూట ఆకాశంలోకి చూడు, లైట్ని మనకు కనపడలే. లైట్ తీసేస్తే ఆకాశం చూస్తే చీకటి అనా కదా. అక్కడక్కడ చుక్కలు వెలుగుతా ఉన్నాయి. చీకటి ఎక్కువ ఉంది, వెలుగు ఎక్కువ ఉంది. చీకటిలో వెలుగు పుట్టింది, అవునా కదా? నిజం కదా ఈ మాట. అప్పుడు చీకటి సత్యమా, వెలుగు సత్యమా? నిజమా కదా ఈ మాట? మరి పెద్దలంతా ఏం చేస్తున్నారు? వెలుగు సత్యము, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లైట్. గాడ్ దేవుడు అంటే పుట్టినవాడు, పుట్టినవాడిని నువ్వు దేవుడు అంటున్నావు. గాడ్ ఈజ్ లైట్ అంటుంది ఒక క్రిస్టియన్ మతం. ముస్లిం మతం కూడా వెలుగే దేవుడు అని వాళ్ళు నిలబడుకు పెట్టుకున్నారు. స్టార్ చుక్కను నిలబడు గుర్తు. మనము జ్యోతిర్బిందు స్వరూపం భగవంతుని దీపం పెడుతున్నాం దేవుని కాడ, అవునా? వెలుగు వెలిగిస్తున్నాం. ఎంతసేపు ఉంటుందా వెలుగు? నూనె ఉన్నంత వరకే వెలుగు నుంచి ఆరిపోతుంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాన్ని కూడా అందులో నూనె ఉన్నంత వరకు వెలుగుతాయి, నూనె అయిపోతే ఆరిపోతాయి. కాబట్టి ఆ వెలుగే అశాశ్వతం, చీకటి శాశ్వతం. శాశ్వతం చీకటి ఎప్పటికీ ఉంటుంది. వచ్చిపోయేది వెలుగు, వచ్చిపోయేది సత్యమా, ఎప్పటికి ఉండే సత్యమా? నిజమా కదా ఈ మాట? ఎవరునే చెప్తారు కదా. వాళ్ళు మనకు అర్థమవుతుంది కదా. ఈ మాట చెప్పినా మన నమ్మకపోని మనకు అర్థమవుతుంది కదా. అర్థమైందా లేదా మీకు? చదువుకోకపోయినా మీకు అర్థమైంది. వెలుగును వెలిగించాము, వెలిగి ఆరిపోతుంది. చీకటి ఎప్పటికి ఉంటుంది, పోయేటే. అవి వెలుగుతూ ఉన్నాయి, ఆరిపోతుంది. నూనె అయిపోతే సూర్యుడు కూడా ఆరిపోతాడు. సూర్యుడిలో ఇంధనం ఉంది, వెలుగుతున్నాడు, ఆరిపోతే. కాబట్టి చీకటి సత్యము, వెలుగు అసత్యము. వెలుగే జీవుడు. ఇప్పుడు నీలో వెలుగుంది కాబట్టి నువ్వు ప్రాణంతో ఉంటావు. నీలో వెలుగుంది కాబట్టి నీవు జీవంతో ఉన్నావు. వెలుగుపోతే
చీకటే అంటే మరణం. కాబట్టి ప్రాణం ఏంది? వెలుగు. ప్రాణము వెలుగు. ఈ ప్రాణాన్నే పరమాత్మ. కాబట్టి పరమాత్మ నాట్ పర్మనెంట్, వచ్చిపోయేవాడు. కానీ దైవము ఎప్పటికీ ఉంటుంది, అది చీకటి. అందుకే మన సైన్స్ కూడా బ్లాక్ హోల్ అన్నారు. బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలాలు అని పిలుస్తారు. అది గాఢాంధకరమైన చీకటి. బిలములని పేరు. విశ్వములో ఎన్నో కృష్ణ బిలములు ఉన్నాయి. ఒక కృష్ణ బిలములోనే మన సూర్యచంద్ర నక్షత్రాలు ఏర్పాటైనాయి. ఈ సృష్టి జరిగింది ఒక చీకటిలో జరిగింది. ఒక చీకటి రాత్రి వేళనే వెలుగు పుడుతుంది. చెప్తా తాగచ్చులే. అర్థమవుతుందా మీకుమ్మా? నీ పుట్టుక చీకట్లోనే కదా అంటా నేను. తల్లి గర్భం చీకటి కాదా? దగ్గర వెళ్తారు. నువ్వు ఏడ పుట్టినావు? చీకట్లో పుట్టినావు. ఇది సృష్టి రహస్యము. సృష్టి రహస్యము ఎక్కడ జరిగింది? చీకట్లో జరిగింది. ఈ సమస్త విశ్వానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో లేకనే వెలుగు వచ్చింది. ఆ వెలుగే ఈ సృష్టి అయింది. ఆ వెలుగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైనారు. ఆ వెలుగే విష్ణు నారాయణమూర్తి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, 84 లక్షల జీవరాశులు వెలుగే. ఇవన్నీ స్టార్స్, చుక్కలు. ఇవన్నీ ఎన్ని బిందువులు. ఎన్ని వెలుగులే. ఈ వెలుగులు ఒకనాడు పోయేటియే, ఆరిపోయేటియే. పర్మనెంట్ గా ఉండేది చీకటే. నిజమా కదేమా? చీకటిలో పుట్టినావును. గాఢాంధకారమైన చీకటి తల్లి గర్భం. గాఢాంధకారమైన చీకటి. ఆ చీకటిలో నువ్వు చూడు వేసుకున్నావు. మిలుకు ఒక వెలుగు, చిన్న వెలుగు. అది మినగడ పువ్వులాగా ఆ చీకట్లో వెలిగినావు. వెలుగు ఇంత అంతే, ఒత్తుడింత అని ఇంత అంత అయ్యి కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, చిన్న కాళ్ళు, చేతులు అన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఆత్మస్వరూపం అని అది బయటకు వచ్చి ఎలుగుతా ఉంటుంది. ఎలిగి ఒకనాడు ఆరిపోతుంది.
ఉం? కాబట్టి ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ అని చెప్పుకునేదంతా కూడా మనము వెలుగుకి చెప్పుకుంటున్నాము. ఆ వెలుగు కొంతకాలం ముందుకు పోతుంది. ఏదైతే సత్యమై, శాశ్వతమై, అనంతమై, ఆది మధ్యాంతరమై, ఆరోగ్యమై, సర్వేశ్వరమై, సావు పుట్టులు లేకుండా ఏకమని అది చీకటి. అదే పరిపూర్ణం. అది వచ్చేది కాదు, పోయేది కాదు. దాన్ని పరిపూర్ణం అన్నారు, పరబ్రహ్మం అన్నారు. దానికి ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. బ్రాహ్మణోరు అవ్యక్త మహత్తు మహత్య మహాలంగార పంచకర్మాత్రమే మహాపంచబుద్ధ అఖిలం జగత్ అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మము అవ్యక్తము చీకటి, అది చీకటి. ఈ చీకటి వెలుగుల రంగేలి ఈ జీవితం, దీపావళి అన్నారు. ఈ జీవితమే ఒక దీపావళి, అంటే ఒక వెలుగు. మన జీవితము వెలుగు. వెలుగు పోతే చీకటి, నువ్వు లేవు, నువ్వు అంతరించిపోతావు, ఆరిపోతున్నావు. అందుకే కొన్ని సినిమాలలో మనిషి చచ్చిపోయినాక ఆ మనిషి నుంచి జ్యోతి పోతుంది. అటు ఆ సూర్యుడు కలిసినట్టు పరమాత్మ కలిసినట్టు చూపించాను. అందులో పోయి ఆరిపోతాయి, రొద్దున పైకి పోయి ఆరిపోయి పరమాత్మ ఐక్యమే. అవును కదా. అప్పుడు పరమాత్మ అంటే చీకటే కదా, చీకట్లో కలిసిపోతుంది కదా వెలుగు. ఈ వెలుగు అనంతమైనటువంటి కాంరాదు. అది చీకటి. చీకటి అనేది ఆ చీకటిలో పుట్టింది వెలుగు. చీకట్లో పుట్టే వెలుగు వచ్చింది. మళ్ళీ చీకట్లోనే లయం అవుతాం. కానీ చీకటే, మొత్తం అంతా చీకటే, సమస్తము చీకటే. దాన్ని మీరు చూసుకోవాలంటే రాత్రిపూట చూడండి, ఆకాశం అన్ని చుక్కలు ఉన్నాయి. అక్కడక్కడ చుక్కలు ఎక్కువ ఉన్నాయా, చీకటి ఎక్కువ ఉందా? చీకటి ఎక్కువ ఉంది, చుక్కలు అడగటం ఉన్నాయి. కాబట్టి చీకటి ఎక్కువ ఉంది. ఆ చీకటిగా ఈ చుక్కలు పుట్టినాయి. మళ్ళీ ఈ చుక్కలు ఒకనాడు అంతరించిపోతాయి. అట్లాగా ఈ భూమిలో ఇన్ని జీవులు పుట్టినాయి, మళ్ళీ భూమిలోని అంతరించిపోతున్నాయి. భూమి మాత్రం పెరగలేదు, కరగలేదు. ఎంతమంది పుట్టినా, ఎంతమంది చచ్చినా భూమి పెరగలేదు, కరగలేదు, అంతే ఉంది. జనం పెరిగితే వాసింగ్ ఏమన్నా వాయలే. ఎన్ని గుంటలు తోగినా, ఎంత చేసినా అది అంతే ఉంది. ఆ భూమి వైశాల్యం పెరగలేదు, కరగలేదు. మొబ్బుటింట్లో వెలుగు చేసి వెళ్ళిపోయిన రామశివ అట్లనే కాదు, అట్లనే కాదు. ఏం చెప్పింది ఫస్ట్ చెప్పు. అది పరమాత్మ స్వరూపమ్మా. మీరు బాగా ఆలోచన చేయండి, ఆడవాళ్ళు మీరందరూ కూడా. దీనిలో ఒక పరమార్థం, దీనిలో ఒక పరమార్థం. ఇది చాలా నిగూఢమైనటువంటి విషయం. అరచేతిలో ఒత్తి పేరు, అరచేతిలో ఒత్తి ఒత్తి అర చేయి. అర అంటే సగం అని, అర అంటే సగం, అంటే సగం స్త్రీ, సగం పురుషుడు. ఈ రెండు కలిసి పేరుని వస్తుంది.
రాత్రి ఆ, అప్పుడు నూనె పోసి ఆ, ప్రమిదలో నూనె పోసి ఆడ వెలిగింది కదా, పెరిగింది. ఇందామని చెప్తుంది. ఆ, తల్లి గర్భంలో బిడ్డ ప్రాణం పోసుకుంది, ఆ, వెలిగి ఇదేమో వెళ్ళిపోయింది. ప్రకృతి పురుషుడు ప్రకృతి సగం. అర అంటే సగము, అరచేయి అంటే 2 చేతులు, అంటే 2 శరీరాలు. సో ప్రకృతి పురుషుడు 2 కలిసి పేరు. అది పెనబడింది. పూర్తి. పేడం అంటే పెనబడం కదా, 2 పెనేసుకుంటాయి కదా. పెనేసుకునేటప్పుడు ఏమొస్తుంది? నూనె వస్తుంది. ఆ ప్రమిదలో నూనె వేస్తేనే అక్కడ వెలుగు వెలిగింది, అవునా కదా. వెలిగి జీవం పోసుకుంది. వెలుగుతేనే జీవం పోసుకుంటుంది, వెలగకపోతే జీవం పోసుకోదు. ఇది సృష్టి రహస్యం. పెద్దలు కూడా చెప్తున్నారు ఈ మాటలన్నీ. మనకు తెలియదు, తెలుసుకోలే, అనేక రకాలుగా చెప్తారు. ఇది సృష్టి రహస్యం, సృష్టి ధర్మం. మరి మొబ్బుటింట్లోనే కదా వెలుగు వచ్చింది. చూడు ఎంత ఎంత చక్కగా పెద్దలు చెప్పినారు ఈ మాట, అవునా కదా. దీన్ని మైథునం అంటారు, స్త్రీ పురుషుల సంయోగము. దీనే శివలింగము, పార్వతీ పరమేశ్వర కలయిక. అప్పుడే నూనె వస్తుంది, ఆ ముగ్గుటింట్లో వెలుగు వస్తుంది. ఆ ముగ్గుటింట్లో వెలుగు వస్తే ఆ శరీరం మొత్తం వెలిగిపోతుంది. ప్రెగ్నెన్సీ అనే అమ్మాయి ఎట్లుంటుంది? మొహం నిగనిగలాడుతుంది, తేజస్సుగా ఉంటుంది. రోజు రోజుకు తేజస్సు పెరిగిపోతుంది. ఆ వెలుగు ఉండబట్టే కదా. ఆ వెలుగు ఇంతై అంతై ఎదింటే పెద్దది. మరి అన్ని రూపాలు దాల్చుకొని వెలుగు, అది ఒక వెలుగు బయటకు వస్తుంది, అవునా కదా. బయటకు వచ్చి ప్రకాశించి 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 పెరిగి పెద్దయి ఆ వచ్చంత కాలిపోయి నూనె అయిపోతే అది పని ఏమగలొచ్చమ్మా, సరిపోయిందిలే. అది రహస్యం, అది సృష్టి రహస్యం. కాబట్టి ఆ మొగ్గుటిల్లే పరమాత్మ స్వరూపం, అదే పరిపూర్ణము. ఆ మొగ్గుటిల్లే పరిపూర్ణం. మరి సత్యమే కదా. అంటే ఎలుగు చేసి పోయింది కదా పక్కకు, అక్కడే ఉండలే కదా. ఈ 2 విడిపోయినాయి కదా, మళ్ళా అక్కడే ఉండలే. ఎలుగు చేసింది, దాటుకొని పోయింది. శరీరములో నుంచి ఏదైతే ఎలుగు చేసిందో, వెలుగు చేసిందే పక్క పోయింది, అక్కడ లేదు. ఇంకా వెలుగు చేసి పక్కకి వెళ్ళిపోయింది, లేచిపోయింది. ఇంకా ఆన్నే ఉంటారా, లేచిపోతారు కదా. వెలుగు చేసి లేచిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం తప్పు చెప్పినారా? కరెక్టే కదా. అట్లా ఆ విధంగా అనేక అంతర్గత భావాలు ఎన్నో ఉన్నాయి. విషయం అంతా కూడా, పరమార్థం అంతా కూడా ఈ దేహం. అసలు ఆధ్యాత్మికత అంటే దేహ చరిత్రనే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఎక్కడో బయట లేదు, బయట లేదు ఆధ్యాత్మికత. దైవం బయట లేడు, ఈ దేహంలోనే ఉన్నారు. అందుకే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉండే జీవుడే దేవుడు. కాబట్టి అటు దేవుడు చెప్తున్నారంటే మన దేహం గురించి చెప్తున్నారు. దీనే ఆధ్యాత్మిక విషయం. ఇప్పుడు వేయరమ్మ నిచ్చెనాలు,
నిచ్చెన అంటే మనకు 7 మెట్లు, 7 మెట్ల నిచ్చెన ఉంది ఈ దేహంలో. 7 మెట్లు ఉన్నాయి. చక్రాలు అయ్యే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం. ఈ మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కిపోవాలి దినదినానికి. దినదినానికి ఎక్కిపోవాలంటే